నీతులుంది ఎదుటాళ్ళకి చెప్పటానికే, మనం పాటించడానికి కాదు అన్నట్టు. నీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇంటికెళ్ళి తగువాడి మరీ తెచ్చుకుంటావు. అదే నువ్వు ఇవ్వాల్సి వస్తే మొగుడిని అడిగితే పెళ్ళాం మీద, పెళ్ళాన్ని అడిగితే మొగుడి మీద చెప్పుకుంటా. ఇంకిద్దరిని కలిపి అడిగామనుకోండి, ఇంక నీకు ఈయటం కోసం మమ్మల్ని తినొద్దంటావా, తాగొద్దంటావా అని రివర్స్లో గొడవడతారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మనుషులు ఈ మధ్య ఇలా తయారయ్యారనమాట. డబ్బులు ఇవ్వకపోగా ఇలాంటి నాటకాలు కూడా ఆడుతున్నారు. ఇంక ఈ విషయం పక్కన పెడితే, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇలానే ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా. ఇంక ఈ విషయాలన్నీ పక్కన పెడితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తీసిన వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలి. మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా ఈరోజు పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేశాను. ఇంకా గ్యాస్ పై అంతా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. నైటు శుభ్రం చేయలేదు. ఇంకా నాకు ఒక్కొక్కసారి కుదిరినప్పుడు అంటే కొంచెం పని తొందరగా అయిపోయింది అనుకోండి, ఇంకా నైటే శుభ్రం చేసుకొని పడుకుంటానమాట. అప్పుడు కొంచెం పొద్దున్నే మనకి హడావిడి లేకుండా పని కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకెప్పుడన్నా లేట్ అయిందనుకోండి, ఇంకా అప్పుడైతే కొంచెం ఇట్లా బద్దకిస్తానమాట చేయకుండా. ఇంకా అలాంటప్పుడు పొద్దున్నే కొంచెం పని ఎక్కువ అయిపోయిద్ది. ఇంకా ఈరోజైతే పొద్దున్నే శుభ్రం చేశాననమాట. ఇంక నేను తుడిచి శుభ్రం చేసుకుంటుండగానే లక్ష్మి పాలు తీసుకొచ్చింది. ఇంకా పాలు అవి కూడా తీసుకొని ఇంకా మిగతా పనులు అయితే చేసుకున్నానమాట. ఇంక ఈ గ్యాస్ పొయ్యి అంతా బాగా జిగట పట్టేసింది. కొంచెం ఈ మధ్య అంత ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది, కానీ ఇంకా ఇట్లా బద్దకిచ్చామనుకోండి కొంచెం టైం పట్టిద్ది అనమాట చేసేటప్పుడు. ఇంకా 2 రోజుల నుంచి ఊరికే పైన తుడుస్తున్నాను తప్పితే ఇంకా నీళ్లు పోసి కడగటము తుడవటం అట్లా ఏం చేయలేదు. కొంచెం జిగటగా అనిపించింది అనమాట. ఈరోజు కొంచెం చేసుకోవడం కూడా కొంచెం ఎక్కువసేపే పట్టింది. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటాను కాబట్టి ఎక్కువగా నీళ్లు పోసేసి సర్పులేసి రుద్దేసేయటం అట్లా ఏం చేయను. కాకపోతే ఎప్పటికప్పుడు కొంచెం తడిగుడ్డ పెట్టి తుడిచేసుకుంటానమాట. ఇంకా అట్లా తుడుచుకున్నాం అనుకోండి, ఇంకా ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఇంకా చెప్పాను కదా 2 రోజుల నుంచి కొంచెం బద్దకిచ్చాను అని. ఇంక ఈరోజు కొంచెం టైం పట్టిందనమాట ఎక్కువసేపు. ఇంక ఇదంతా శుభ్రం చేసేసుకొని గిన్నెలు కూడా అంతా టబ్బుకేసేసి షింక్ అది కడిగేసి ఇంకా అంట్లు కూడా బయటే కడుక్కుంటున్నాను అనమాట ఈ మధ్య. ఇంకా తీసుకెళ్ళి గిన్నెలు కూడా కడిగేసేయాలి. అయితే ఈరోజు మాకు నైట్ అంతా ఫుల్ వర్షం పడిందనమాట. ఇంకా వాతావరణం అయితే భలే చల్లగా అనిపించింది. ఇంకా ఎంత చల్లగా ఉందంటే అసలు తొందరగా పనులు చేసేసుకుందాం అన్నట్టుగా అనిపించింది అనమాట. ఈరోజైతే అసలు పనులు కూడా చాలా తొందరగానే అయిపోయినాయి. లేవటం లేటుగా లేచాను, కానీ పని తొందరగా అయ్యిందనమాట. ఇంకా వాతావరణం చల్లగా ఉందంటే మనకి ఎక్కడ లేని హుషారు వచ్చింది కదా. ఇంకా మా కుక్క పిల్లలు కూడా ఈరోజు చల్లగా ఉండేటప్పటికి పొద్దున్నే భలే ఆడుకున్నాయి అనమాట. ఇంక ఈరోజు అయితే ఇల్లంతా బోసిగా ఉందండి. ఇంకా అత్తయ్య అయితే నిన్న ఊరికెళ్ళారు నిన్న మధ్యాహ్నం. ఇంక ఈరోజు అంటే వెళ్ళేటప్పుడు ఒక క్లిప్ తీసాను, ఈ వీడియోలోనే యాడ్ చేస్తానులేండి లాస్ట్లో. అయితే ఇంకా నేను ఏ పని చేసుకుంటున్నా కూడా అంతకుముందు రోజీ కానీ పప్పి కానీ ఈ 2 అసలు ఇంకా వెనకమాలే తిరుగుతూ ఉండేవి అనమాట. నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను కదా, నేను ఏ పని చేసుకుంటున్నా నా వెనకాలే ఫాలో అవుతూ ఉంటాయి అని. ఇంకా వాటి రెండుని అంటే రుద్ర వచ్చిన తర్వాత అవి కొంచెం పక్కకి వెళ్ళినాయి అనమాట. ఇంక వీడు ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు నేను ఈ గిన్నెలు కడిగినంతసేపు ఇక్కడే కూర్చుంటుంది అనమాట. ఇంకా బట్టలు ఉతుకుతుంటే బట్టల దగ్గర, గిన్నెలు కడుగుతుంటే గిన్నెల దగ్గర, ఇంకా అటు రోడ్డు వైపు ర్యాంప్ ఊడ్చి ముగ్గేసినంతసేపు గేటు దగ్గరే కూర్చుంటాడనమాట. ఇంకా అట్లా ఏ పని చేస్తుంటే ఆ పని దగ్గర కూర్చుంటూ ఉంటుంది. ఇంకా బాగా అలవాటు అయిపోయాడనమాట. ఇంకోటి ఏంటో తెలుసా, మనం ఏం చెప్తున్నా కూడా అంటే పప్పి రోజు ఏంటంటే మనం చెప్పేది వాటికి అర్థమైద్ది, కానీ ఫేస్లో ఫేస్ పెట్టి అంత చూడవు. అంటే మనం చెప్పేది అర్థమైద్ది,
వీడు రుద్ర అయితే మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడనమాట. అంటే మనం ఎంతసేపు చెప్తుంటే అంతసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. నాకు భలే ఆశ్చర్యంగా అనిపించిద్ది. మనం ఏదన్నా చెప్తుంటే కూడా భలే ఇంటదనమాట. నాకెంత హ్యాపీగా అనిపించిద్దో. అందుకే వీడిని 2 రోజులు ఉండటానికని చెప్పి తీసుకొచ్చాం గానీ, ఇంకా వాడంత అలవాటు అవ్వటం వల్ల ఇంక అట్టి పెట్టేసుకున్నాము. కాకపోతే చూసేవాళ్ళకేమో వీళ్ళకి సహజంగా అంటారు కదా! ఎన్ని కుక్కల్ని పెంచుతారు అని. వాటి ప్రేమ మనకు అర్థమైతే, మనం అది పెంచుకునే వాళ్ళకే తెలిసిద్దనమాట. మిగతా వాళ్ళకి మనకు చెప్పినా కూడా అట్లాగే చెప్తారు, కుక్కలు పిచ్చి అనుకుంటారు. అయితే ఇక్కడ నేను గిన్నెలు కడుగుతుంటే ఎదిరింటి అమ్మాయి అంటే మా ఎదిరింటి వాళ్ళకి కూడా ఒక కుక్క ఉందనమాట. తను వాళ్ళ కుక్కని ఒక దెబ్బేసింది. రుద్ర చూసి ఇంక తన మీద అసలు ఎంత గొడవాడిందోనండి. చాలాసేపు గొడవ పడిందనమాట. ఎందుకు కొట్టావు అని. అసలు మేమైతే అంత నవ్వుకున్నాము. ఇంక అసలు తను దెబ్బేయటం చూసినా, తను ఏదైనా గదంటం చూసినా కూడా రుద్ర వెళ్ళి ఆ అమ్మాయితో తగు ఆడుతున్నాడనమాట. ఇంకా ఆ గిన్నెలు కడగటం అదంతా అయిపోయిన తర్వాత ఇందాక పొద్దున్నే అటు ర్యాంప్ ఊడ్చి ముగ్గేసేసాను. ఇటు ఇంటి చుట్టూతా కూడా ఊడ్చేసాను కానీ ఇటువైపు అయితే ఊడవలేదనమాట. అంటే వర్షం పడింది కదా నైట్ అంతా, కొంచెం తడి తడిగా ఉంది. కొంచెం తడి ఆరిపోయిన తర్వాత ఊడుద్దాంలే అన్నట్టుగా ఇటువైపు అయితే ఊడవలేదు. ఆ తడి మీద ఊడుస్తుంటే ఏంటంటే ఇంకా ఈ కుక్క పిల్లలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ జుట్టంతా అతుక్కొని ఉంటుందన్నమాట. అందుకని ఆరిపోయినాక ఊడుద్దాంలే అన్నట్టుగా ఇటువైపు ఊడవకుండా ఇంకా మిగతా పనులు చేసుకుంటున్నాను. ఇంకా అటంతా అయిపోయిన తర్వాత ఇటు కూడా ఊడ్చి కడిగి ముగ్గు పెడదాంలే అని చెప్పి ఇక్కడైతే కొంచెం కడిగాను అనమాట. ఈరోజు అయితే ఇంటి చుట్టూతా తొడవటము కడగటము అవేమీ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడింది కదా, మళ్ళీ నల్లగా మబ్బు పట్టుందనమాట. మళ్ళీ వర్షం పడిద్దేమోలే అన్నట్టుగా ఇంకా ఊరికి పైన ఊడ్చేసి ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు పెడుతున్నాను. ఈ మధ్య కొంతమందిని చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుందనమాట. అంటే ఎలా చెప్పాలి, ఏదో సామెత చెప్తారు చూసారా, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తా ఏం తెస్తావు అన్నట్టు. అంటే వాళ్ళకి ఏదన్నా ఇవ్వాల్సి ఉంటేనేమో ఇంటికెళ్ళి తగువాడి మరీ తెచ్చుకుంటున్నారు. అదే మనకి ఇవ్వాలనుకోండి ఇంకా రోజుకొక వంక ఎతుక్కుంటా ఉంటారనమాట. ఇంకేదన్నా మనం గట్టిగా మాట్లాడాము అంటే ఇంకా మీకు ఇవ్వటం కోసం మమ్మల్ని తినొద్దంటారా, తాగొద్దంటారా అని ఈ ఒక డైలాగులు అనమాట. అసలు ఏంటో జనాలు రోజు రోజుకి ఇలా తయారవుతున్నారు. ఇంక పైగా నాటకాలు. ఏదన్నా అన్నాము అంటే ఇంకా ఏదో డైలాగులు కొడతా ఉంటారనమాట. అంటే ఈరోజు మాకు అసలు తినటానికి కూడా జరగలేదు అన్నట్టు. నేను చూస్తానే ఉంటాను. చికెన్లు, మటన్లు అన్నీ రోజుకో రకం తెచ్చుకొని తింటానే ఉంటారు. మనకి డబ్బులు ఇవ్వటానికి మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటారనమాట. అంటే నాకు చాలా రోజుల నుంచి బ్లౌజుల డబ్బులు ఇవ్వట్లేదనమాట. నేను అడుగుతున్న ప్రతిసారి ఏదో ఒక వంక చెప్తూ ఉంటున్నారు. అలాని వాళ్ళ ఖర్చులు ఏమీ మానుకోవటం లేదు, వాళ్ళ పనులు ఏమీ మానుకోవట్లేదు. నా దగ్గరకు వచ్చేటప్పటికి రోజుకొక డైలాగులు కొడుతున్నారనమాట. ఇంకా నాకు అడిగి అడిగి ఇసుకొచ్చేసి ఇంకా అసలు పోనీ ఇంకా ఏం చేస్తాం, ఇలాంటి వాళ్ళని మనం మార్చలేము అని చెప్పి ఇసుగొచ్చేసి వదిలేశాను. కాకపోతే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అంటే నాకు ఇవ్వటం కోసం వాళ్ళు తినొద్దని తాగొద్దని కాదులే కానీ, కాకపోతే ఏంటంటే వాళ్ళ బుద్ధులు మనకు అలవాటు, అంటే మనకి అర్థమైందనుకోండి వాళ్ళ బుద్ధి ఇది అని, అలాంటప్పుడు కొంచెం బాధేసిద్ది అనమాట. వాళ్ళ తెలివితేటలు అంటే అతి తెలివితేటలు చూపిస్తారనమాట. అన్నీ వాళ్ళ పనులన్నీ చేసుకుంటానే ఉంటారు. వేలుకి వేలు ఖర్చు పెట్టుకుంటారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వటానికి మాత్రం ప్రాణం ఒప్పదు. అదే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇంకా గొడవాడేసి మరీ తెచ్చుకుంటారనమాట. మనం అంత గొడవాడలేం కాబట్టి వాళ్ళ బుద్ధి అది అనుకొని ఇక వదిలేశాను. ఇంక చేసేదేం లేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాననమాట. నాకులాగా బ్లౌజులు కుట్టి ఇస్తారులే అని చెప్పేసి ముందుగానే బ్లౌజులు ఇచ్చామనుకోండి, ఇంకా సంవత్సరాలు గడిచిపోయిద్ది తప్పితే ఆ డబ్బులు మాత్రం తిరిగి రావు. ఇంకా నేను చెప్పే సలహా టైలర్స్కి నేను చెప్పే సలహా ఏంటంటే, నా అనుభవంతో నేను తెలుసుకున్నది, డబ్బులు ఇచ్చిన తర్వాతే బట్టలు ఇవ్వండి. ముందుగా ఇచ్చారు అంటే అందరూ ఒకేలా ఉండరు కదా. అంటే నేను అందరిని కూడా అంటలేదు, కొంతమందిని అంటే ఇట్లా ఎగ్గొట్టే వాళ్ళ గురించి చెప్తున్నా. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డబ్బులు ఇచ్చిన తర్వాతే బట్టలు ఇవ్వండి. ఇంకా నేను ఇచ్చే సలహా అయితే ఇదనమాట. అయినా ఇప్పుడు రోజుల్లో ఎవరన్నా సలహాలు ఇస్తే తీసుకునే వాళ్ళు కూడా లేరులేండి. ఏదో నాకు చెప్పాలనిపించి చెప్పాననమాట. ఇంకా ఆ విషయాలు పక్కన పెట్టేస్తే, నిన్నటి నుంచి నాకు ఇదే ఆలోచన అయిపోయిందనమాట. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు అని తెలిసిన దగ్గర నుంచి పదే పదే అదే గుర్తొస్తూ ఉంది. అందుకోసం ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. అయితే ఇంకా ఆ విషయాలు పక్కన పెట్టేస్తే,
ఇంక ఈరోజైతే నేను పొద్దున్నే పని చేసుకుంటుండగానే హనీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా కొంచెం బూజు దులపాలి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. అంటే అమ్మ దులుపుకుంటాను కొంచెం హెల్ప్ చేయడానికి అని చెప్పి హనీ వెళ్ళింది. ఇంకా మా వారు నేనే కాబట్టి ఈరోజు టిఫిన్ కూడా సింపుల్గా కానిచ్చేసాం అనమాట. ముస్లి కాసాను. అది షుగరు లెస్ అనమాట. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తాగొచ్చు, ఎవరైనా తినొచ్చు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. అదైతే నాకు ఫస్ట్ మా బాబు అంటే బబ్లు తీసుకొచ్చాడనమాట. ఇంకా అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు తాగుతున్నాను. ఇంక ఈ మధ్య హనీకి అను మా వారికి కూడా అలవాటు చేశాను. ఇంకా దాంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, చూసి తెచ్చుకోవటమే. మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అదే అనమాట. ఆరోగ్యానికి మంచిది కాబట్టి అప్పుడప్పుడు తాగటం మంచిది, డైలీ తాగితే ఇంకా మంచిది. అయితే ఇంక ఈరోజు సింపుల్గా అది చేసుకొని తాగేసాం అనమాట మా వారు నేను. ఇంక తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కాకరకాయ కూర వండాను. మొన్న లైవ్లో కాకరకాయ కూర చూపించాను కదా, మళ్ళీ ఇవాళ కూడా కాకరకాయ కూరే. అయితే ఈరోజు 2 రకాలుగా చేశాను. ఫస్ట్ చిన్నులపై కారం వేసి కొంచెం తీసి, తర్వాత నాకు ఇష్టం అని చెప్పి కొంచెం బెల్లం కూడా వేసి చేసుకున్నాను అనమాట. దీని ప్రాసెస్ అంతకుముందు మన వీడియోస్లో చూపించాను కాబట్టి ఇంకా ప్రాసెస్ నేనేం చెప్పట్లేదు. లైవ్లో చూపించాను, ఒకసారి ఫుల్ వీడియోలో కూడా చూపించాను. ఇంకా అందుకోసం దీని ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు. ఇంకా కొంచెం అయితే గిన్నెలోకి తీసానమాట. ఇంకా తర్వాత మళ్ళీ నా కోసం అని చెప్పి కొంచెం బెల్లం వేసుకొని ఇట్లా ఒక 5 నిమిషాలు ఉంచామంటే మనం ఆ బెల్లం అంతా కరిగిపోయి కూరలో కలిసిద్ది అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇదైతే మా అమ్మ ఇట్లా చేసిద్ది అనమాట. ఇంకా నాకైతే చాలా ఇష్టం ఇట్లా. అయితే ఇంకా నిన్న అత్తయ్య ఊరికి వెళ్ళిందని చెప్పాను కదా, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఆయన వచ్చి తీసుకెళ్ళారనమాట. మొన్న వెళ్ళి 2 నెలలు ఉండొచ్చింది. మళ్ళీ వచ్చి ఒక వారం కూడా అవ్వలేదు, మళ్ళీ వెళ్తున్నారనమాట ఊరికి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అమెరికా వెళ్తున్నారనమాట. మా ఆడపడుచు వాళ్ళ చిన్నమ్మాయి, మొన్న ఈ మధ్య వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా, తను కెనడా నుంచి వచ్చింది అని. పెద్దమ్మాయి అయితే అమెరికాలో ఉంటుంది, చిన్నమ్మాయి ఏమో కెనడాలో ఉంటుంది అనమాట. అయితే తను ప్రెగ్నెంట్ చిన్నమ్మాయి. ఇంకా పెద్దమ్మాయి వాళ్ళ అమ్మాయికి కూడా ఓణీల ఫంక్షన్ కూడా చేస్తున్నారనమాట. ఇంకా ఆ 2 ఫంక్షన్లు ఉన్నాయి అని చెప్పి, అంటే ఆ 2 సందర్భాల గురించి మొన్న ఈ మధ్య మేము విజయవాడ కూడా వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాము, వదిన వాళ్ళు నేను. అయితే ఇంకా వాళ్ళు వెళ్ళేదాకా కొంచెం స్వీట్లు అవి చేయటము, పచ్చళ్ళు పట్టడం, కారాలు, అవన్నీ పనులు ఉంటాయి కదా. అంటే తను వచ్చే నెలలో వెళ్తారనమాట. మా ఆడబడుచును వాళ్ళ ఆయన ఇద్దరు వెళ్తారు. ఇంకా ఈలోపు కొన్ని పనులు ఉంటాయి కదా, కొన్ని చిన్న చిన్న షాపింగ్లు చేయటం, తీసుకున్న బట్టలు స్టిచ్చింగ్ చేయటం, వర్కులు చేయించటం, ఇంకా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అత్తయ్యని కూడా ఈ నెల అక్కడే అట్టి పెట్టుకుంటా అని చెప్పి తీసుకురామని ఫోన్ చేసిందనమాట. ఇంకా వదిన ఫోన్ చేసే టైంకి మా వారింటి దగ్గర లేరు. ఇంకా అందుకోసం అని చెప్పి తర్వాత అన్నయ్య వచ్చారనమాట, మా ఆడపడుచు వాళ్ళ ఆయన. ఇంక తను వచ్చే టయానికి మా వారు కూడా ఇంటికి వచ్చారు. ఇంకెటు వచ్చానులే అని చెప్పి ఇంకా అన్నయ్య తీసుకెళ్లారనమాట అత్తయ్యని. ఇంకా నిన్న వెళ్ళారు. మీరు నమ్మరు, అత్తయ్య ఉందనుకోండి ఇల్లంతా సందడి సందడిగా అనిపించింది. ఎందుకంటే టీవీ పెడతారు కదా, ఇంకా టీవీ సౌండ్, తను అటు ఇటు తిరగటము, ఇంకా ఇల్లంతా సందడిగా అనిపించింది అనమాట. అత్తయ్య లేకపోతే అసలు టీవీ పెట్టేవాళ్ళు ఉండరు, ఇంకా అసలు ఇల్లంతా బోసిగా అనిపించింది అనమాట. ఇంకా మళ్ళీ అత్తయ్య వచ్చేదాకా ఆ టీవీ టచ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇంట్లో. ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది ఇల్లంతా. అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత, అంటే నిన్న వెళ్ళిందిలేండి, ఇంక ఈరోజు ఈ వీడియోలో యాడ్ చేశాను. అయితే ఇంక ఈరోజు హనీ కూడా లేదు, మా వారు నేనే కాబట్టి ఇంకా వంట అది కూడా సింపుల్గా కానిచ్చేసాను అనమాట. ఇంకా మేమిద్దరం భోజనం చేసిన తర్వాత ఇంకా పప్పు అయితే నానబెట్టాను దోశలకి. ఇంకా ఆ పప్పు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. సాయంత్రం 4:30, 5 అనమాట ఈ పప్పులు మిక్సీ పట్టడం. ఇంక ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఊడవటము, బట్టలు మడత పెట్టుకోవటం, ఇంక ఇవన్నీ మళ్ళీ మామూలే. మళ్ళీ వంట చేయటం రోజు ఉండే పనులేలండి. ఇంకా నైట్ అంతా ఫుల్ వర్షం పడింది, పొద్దున చల్లగా ఉందన్నానా, తర్వాత మళ్ళీ ఎండగా అనిపించింది అనమాట. ఇప్పుడు అసలు ఇక్కడ వంటగదిలో పని చేస్తున్నానే కానీ ఉడుకుపోతూ ఉంది. అంటే మళ్ళీ కొంచెం వర్షం పడిద్దేమో అన్నట్టుగా ఉడుకుపోతుంది. ఇంకా ఇట్లాగే కొంచెం వర్షాలు పడ్డాయి అనుకోండి, చక్కగా ఇబ్బంది లేకుండా అందరికీ నాట్లు పడిపోతాయి. కానీ అసలు నైటు కరెంటు ఎప్పుడొచ్చిద్దా, ఎప్పుడు చేలుకి నీళ్లు పెడదామా అని చెప్పి జనాలైతే అసలు అటు ఇటు నిద్రపోకుండా తిరుగుతూనే ఉంటున్నారండి, మోటార్లు ఉన్నాళ్ళు. ఇంకా మోటార్లు లేని వాళ్ళ పరిస్థితి మనందరికీ తెలిసిందే, వర్షాలు పడితేనే నాట్లు పడతాయి. ఇంకా చక్కగా నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. ఇట్లా 2-3 సార్లు పడింది అనుకోండి, ఇబ్బంది లేకుండా వ్యవసాయదారులకి చక్కగా నాట్లు పడిపోతాయి. ఇంకా మనం ఇంట్లో ఉండి ఉడుకుపోతుంది అనుకుంటాం కానీ ఎంత వర్షాలు పడితే అంత మంచిదనమాట ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి. ఇంకా రోజు ఇలాగే కొంతసేపు వర్షం పడితే బాగుండు అనుకుంటున్నాను నేనైతే.
ఇంకా పిండ్లన్నీ మిక్సీ పట్టేసి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే అవి కూడా కడిగేసుకొని ఒకసారి ఇదంతా శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే కొత్తగా ఈ వీడియోని ఫస్ట్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.